వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం డైలీ హిందూ న్యూస్ పేపర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం కదా, అండ్ అలాగే దాని వెనుకొని జీకే పార్ట్ కూడా చూస్తున్నాం. సో ఈరోజు May 28, 2025. అండ్ అలాగే మనం కొత్త ఇనిషియేటివ్ ఒకటి స్టార్ట్ చేసాం కదా, అంటే కాంపిటేటివ్ రిలేటెడ్ ఎగ్జామ్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. దాని రిలేటెడ్ లేదంటే మన ఎక్స్ప్లెనేషన్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేస్తానని చెప్పాను కదా. సో మనకి కమెంట్ చేశారు కొంతమంది, ఫుల్ లెంత్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా అని, అండ్ ఆల్సో లెంతీ ఆర్టికల్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నారు. సో దీని గురించి మనం లాస్ట్లో ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే, టెర్రరిజం నాట్ ఏ ప్రాక్సీ వార్ బట్ ఏ డెలిబరేట్ మిలిటరీ స్ట్రాటజీ బై పాకిస్తాన్ అని మోదీ చెప్పారు. సో ఈయన మోదీ గారు గుజరాత్ అర్బన్ డెవలప్మెంట్ ఇయర్ 2025 దీన్ని స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేసిన ఈవెంట్లో గాంధీనగర్లో, అంటే గుజరాత్ క్యాపిటల్లో గాంధీనగర్లో స్టార్ట్ చేసిన ఈ ఈవెంట్లో ఇలా చెప్పారు, టెర్రరిజము ప్రాక్సీ వార్ కాదు, డెలిబరేట్గా మిలిటరీ స్ట్రాటజీ, పాకిస్తాన్ యొక్క మిలిటరీ స్ట్రాటజీ ఇది అని చెప్పేసి అక్కడ చెప్పారు. ఇది ఏంటంటే 1947లో జరిగిన థింగ్ని మళ్ళీ రిఫ్లెక్ట్ చేసినట్టు చేశారు ఇప్పుడు. ఎందుకంటే 1947లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పీఓకేని మనం ఆక్రమించాలి, అంటే పీఓకేని పాకిస్తాన్ ఆక్రమించేసింది. సో దాన్ని మనం పీఓకే అంటాం. ఆ పీఓకేని అప్పుడే మనం కైవసం చేసుకున్నట్లయితే, అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ మాటలు విని మనం దాన్ని అకార్డింగ్లీ యాక్ట్ చేసినట్లయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పేసి ఏం చెప్తున్నారు, ఈయన చెప్పారు ఇక్కడ ఈ మీటింగ్లో. అండ్ ఫస్ట్ మనకి టెర్రరిస్ట్ అటాక్ 1947లో ముజాహిద్దీన్ గ్రూప్ స్టార్ట్ చేసింది. 1947లో ఫస్ట్ టెర్రరిస్ట్ అటాక్. ఇంకా అక్కడి నుంచి అప్పుడే ఎలిమినేట్ చేసేస్తుంటే ఇప్పటి వరకు రాదు టెర్రరిజము, పీఓకే ఇష్యూ కూడా ఇప్పటి వరకు రాదు అని చెప్పేసి ఈ మీటింగ్లో చెప్పారు ఆయన. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ప్రొటెస్టర్స్ లాక్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఇన్ మణిపూర్ అని చెప్పించారు కదా. ఇది రీసెంట్లీ ఒక ఇష్యూ జరుగుతుంది మణిపూర్లో. ఏంటంటే మణిపూర్లో ఎన్ బీరేన్ సింగ్ గవర్నమెంట్ ఉండేది. బీజేపీ లీడర్ అయిన ఎన్ బీరేన్ సింగ్ చీఫ్ మినిస్టర్ కింద ఉండేవారు. సో ఆయన రిజైన్ చేయడంతో ప్రెసిడెంట్ రూల్ అనేది February 13 నుంచి ఇంపోజ్ చేశారు ప్రెసిడెంట్ రూల్. సో ప్రెసిడెంట్ రూల్ అంటే ఏంటి, ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రెసిడెంట్ మనకి గవర్నర్ రూల్ చేస్తారు అక్కడ. సో గవర్నమెంట్ని, సో అక్కడ గవర్నర్ ఎవరంటే అజయ్ కుమార్ భల్లా. సో ఒక May 20న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ ఏంటంటే సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏం చేశాయంటే, మణిపూర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి ఏదైతే మనకి సైన్ బోర్డ్ ఏదైతే ఉంటుందో మణిపూర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ అని, దాన్ని మాస్క్ చేసేసి ఆ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేశారు. సో దాంతో అక్కడున్న ప్రజలు ఏంటంటే, మా స్టేట్ ఐడెంటిటీని మీరు ఇట్లా మాస్కింగ్ చేస్తారా లేదంటే దాన్ని చెరిపేస్తారా అని చెప్పేసి సో ప్రొటెస్ట్స్ స్టార్ట్ చేశారు. ఓవర్ దట్ ఇష్యూ ప్రొటెస్టులు స్టార్ట్ చేసి అది వెరీ ఇంటెన్స్గా అయిపోయాయి. ఎందుకంటే గవర్నర్ని అపాలసైజ్ చేయమని వాళ్ళు ప్రొటెస్ట్లో ఇంకా కొనసాగిస్తున్నారు. సో అది సో మచ్ ఇంటెన్స్ అయిపోయాయి ఇప్పుడు. సో దట్స్ ద ఇష్యూస్ గోయింగ్ ఆన్ ఇన్ మణిపూర్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే లడక్ డొమిసైల్ ట్యాగ్ టు రిక్వైర్ 15 years స్టే. సో మనకి లడఖ్లో లోకల్ స్టేటస్ రావాలి అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్లో మనకి రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక 5% గెజిటెడ్ గవర్నమెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. దానికి అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటంటే డొమిసైల్ ట్యాగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీ కానీ తెలంగాణ స్టేట్స్ కానీ కంటిన్యూస్లీ 7 years ఆఫ్ మన స్కూల్ స్టడీ ఎక్కడైతే, వెదర్ ఇట్ ఈస్ స్కూల్ స్టడీ ఆర్ ఎనీథింగ్, కంటిన్యూస్లీ 7 years పాటు ఎక్కడ చదివితే సో దాన్ని కన్సిడర్ యాజ్ అ డొమిసైల్, అంటే లోకలైట్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే లడఖ్లో మనకు డొమిసైల్ ట్యాగ్ రావాలంటే 15 years పాటు స్టే చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఒక న్యూ పాలసీని తీసుకురావడానికి కన్సిడర్ చేస్తుంది. సో 2019లో లడఖ్ని ఒక యూనియన్ టెరిటరీ కింద మార్చారు కదా. సో అప్పటి నుంచి కన్సిడర్ చేస్తే 15 years 2034కి గాను వాళ్ళకి డొమిసైల్ ట్యాగ్ రాదు, అంటే కొత్త వాళ్ళు ఎవరైతే 2019లో వెళ్ళారో వాళ్ళకి. అండ్ మనకి నెక్స్ట్ చూస్తే జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే ఒమర్ అబ్దుల్లా. అండ్ ఆల్సో మనకి జమ్మూ కాశ్మీర్కి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు, ఆయన మనోజ్ సిన్హా. అండ్ ఇక్కడ చూస్తే మనకి స్లెయిన్ మీనింగ్ ఇంపార్టెంట్. నిన్న అనాలిసిస్లో చూసాం మనం. స్లెయిన్ అంటే చంపబడిన, ద మ్యాన్ హూ వాజ్ కిల్డ్. ఇక్కడ కంటెక్స్లో మీనింగ్ చూద్దాం. ద రైట్ టు రెస్పెక్ట్ఫుల్ క్రిమేషన్ డినైడ్ సేస్ కిన్ ఆఫ్ అ స్లెయిన్ మావోయిస్ట్ లీడర్. అంటే చంపబడిన మావోయిస్ట్ లీడర్ యొక్క కిన్ అంటే వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ బంధువులు అని అర్థం వస్తుంది.
సో వాళ్ళకి ఏం చేశారంటే ఈ మావోయిస్ట్ లీడర్కి రెస్పెక్ట్ఫుల్ క్రిమేషన్ని డినై చేశారు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే గౌతమి ఈజ్ వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఆఫ్ రివర్ గోదావరి. అంటే గౌతమి ఒక ట్రిబ్యూటరీ టు ద రివర్ గోదావరి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి స్టేట్ వర్కింగ్ ఆన్ న్యూ ఏవీజీసీ ఎక్స్ఆర్ పాలసీ టు అట్రాక్ట్ హాలీవుడ్ స్టూడియోస్. ఇక్కడ ఏవీజీసీ ఎక్స్ఆర్ పాలసీ అంటే ఏంటో చూద్దాం. ఏవీజీసీ ఎక్స్ఆర్ అంటే యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ అండ్ ఎక్స్టెండెడ్ రియాలిటీ పాలసీ. ఈ కొత్త పాలసీని ఇంట్రడ్యూస్ చేయాలని ఆలోచిస్తుంది గవర్నమెంట్ టు అన్లాక్ ఇట్స్ $531 బిలియన్ గ్లోబల్ ఇండస్ట్రీ బై 2030. సో ఇదేంటంటే ఈ పాలసీ వల్ల హాలీవుడ్ స్టూడియోస్ మనకి అవుట్సోర్స్ చేస్తాయి వాళ్ళ టెక్నికల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఏముంటాయో అవి మనకి అవుట్సోర్స్ చేస్తాయి. సో మన ప్రొడక్షన్ ఇక్కడ చేయొచ్చు, మన స్టేట్లో చేయొచ్చు. సో ఆ పాలసీ విధంగా ఆలోచిస్తుంది గవర్నమెంట్. అండ్ ఇక్కడ చూస్తే మనకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే ఏంటో చూద్దాం. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఏంటంటే ఇది ఒక స్లీప్ డిజార్డర్. మనకి నిద్రపోయినప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ స్లీప్ డిజార్డర్ దట్ ఎఫెక్ట్స్ బ్రీతింగ్ వైల్ స్లీపింగ్. సో దాన్ని మనం అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. అండ్ ఇక్కడ గ్రాఫ్ట్ మీనింగ్ ఇంపార్టెంట్. గ్రాఫ్ట్ అంటే కరప్షన్ అని అర్థం. సో సినోనిమ్స్లో వెరీ ఇంపార్టెంట్. ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతూ ఉంటారు. విల్ పనిష్ దోస్ ఇన్వాల్వ్డ్ ఇన్ గ్రాఫ్ట్. ఈ కంటెక్స్లో చూస్తే ఎవరైతే కరప్షన్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళని పనిష్ చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సో గ్రాఫ్ట్ మీనింగ్ ఇంపార్టెంట్. గ్రాఫ్ట్ అంటే కరప్షన్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి బీకన్ మీనింగ్ ఇంపార్టెంట్. బీకన్ అంటే ఇట్ యాక్టింగ్ యాజ్ ఎ గైడింగ్ లైట్, లేదంటే సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అని అర్థం వస్తుంది మనకి బీకన్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి విండికేటెడ్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ విండికేటెడ్ అంటే క్లియర్ ఆఫ్ బ్లేమ్ ఆర్ సస్పిషన్, ఎక్విట్, అబ్సాల్వ్, ఇవన్నీ సినోనిమ్స్. సో నిరపరాధి అంటే ఏ అపరాధం చేయలేదు అనే అర్థం వస్తుంది విండికేటెడ్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇందులో అన్ఫేజ్డ్ మీనింగ్ ఇంపార్టెంట్. అన్ఫేజ్డ్ అంటే నాట్ వరీడ్. సో అంతగా వరీ అవ్వట్లేదు. అన్ఫేజ్డ్ అంటే ఇట్స్ నాట్ డిటర్డ్ బై ఎనీ యాక్షన్స్ అని చెప్పి అర్థం వస్తుంది. సో అన్ఫేజ్డ్ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఎడిటోరియల్ పేజ్లో ఎనర్జీ అండ్ ఎఫిషియన్సీ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. దీని సమ్మరీ చూద్దాం ఈజీగా. సో ప్రస్తుతం మనకి రైజింగ్ పవర్ డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఇండియాలో. ఎందుకంటే జనరల్లీ ఇప్పుడు మన పవర్ సెక్టర్ అనేది ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్. సో పవర్ జనరేషన్ అనేది ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచే మనం జనరేట్ చేస్తున్నాం పవర్. సో అండ్ ఆల్సో మనం ఎక్కువగా ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మనం డ్రాస్టిక్గా ఇంక్రీజ్ చేయలేం పవర్ ప్రొడక్షన్ అనేది. ఎందుకంటే ఫాజిల్ ఫ్యూయల్ బేస్ వల్ల క్లైమేట్ చేంజ్, లేదంటే గ్లోబల్ ఎమిషన్స్, కార్బన్ ఎమిషన్స్ ఎక్కువైపోతాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వీ షుడ్ ఫోకస్ ఆన్ ఎఫిషియన్సీ. అంటే ఆ పవర్ డిమాండ్ పెరిగిపోవడం వల్ల మనం ఎఫిషియన్సీ మీద ఫోకస్ చేస్తే మనం అడ్జస్ట్ చేయొచ్చు టు ద గ్రోయింగ్ నీడ్స్. మనం స్టెబిలైజ్ అవ్వచ్చు ఈ పవర్ డిమాండ్ని అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఇండియా మస్ట్ ఫోకస్ ఆన్ ఎన్హాన్సింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీ హోలిస్టికల్లీ టు రిడ్యూస్ పవర్ డిమాండ్. ఎఫిషియన్సీ పెంచాలి. సో ఆన్ పార్ట్ ఆఫ్ ఇట్ మనకి డెకేడ్ అంటే ఉజాలా స్కీమ్కి 1 decade కంప్లీట్ అవుతుంది. ఇండియాస్ గ్రౌండ్ బ్రేకింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీ స్కీమ్ ఉజాలా స్కీమ్ ఏంటంటే జనరల్లీ ఎనర్జీ ఎఫిషియంట్ బల్బ్స్ అంటే ఎల్ఈడి బల్బ్స్, లైట్ ఎమిటింగ్ డయోడ్ బల్బ్స్ అనేవి అందరికీ ఇచ్చింది ఆ ఉజాలా స్కీమ్ ద్వారా. సబ్సిడైజ్డ్ ప్రైసెస్కి ఇచ్చింది. సో అలా ఇవ్వడంతో ఆ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయడంతో అప్పుడు 500 రూపీస్ ఉన్న ఆ బల్బ్ ఇప్పుడు 70 రూపీస్కి తగ్గింది. సో ఇట్ ఈస్ ఎ గుడ్ ఇనిషియేటివ్. దానివల్ల మనం లాట్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ అండ్ ఆల్సో మనకి పవర్ డిమాండ్ కూడా తగ్గించగలిగాం ఆ ఎఫిషియంట్ బల్బ్స్ని ప్రొవైడ్ చేయడం వల్ల. అండ్ దాని తర్వాత మనకి స్ట్రీట్ లైట్నింగ్ నేషనల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి వచ్చింది. ఇది ఏంటంటే అర్బన్ లోకల్ బాడీస్లోనే టోటల్లీ ఎల్ఈడి ల్యాంప్స్ని రీప్లేస్ చేయడానికి ఇది ఒక స్కీమ్, స్ట్రీట్ లైటింగ్ స్కీమ్. అండ్ గ్రామ పంచాయత్స్లో కూడా. అండ్ మనకి ఎల్ఈడి బల్బ్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల నియర్లీ ఎల్ఈడి బల్బ్స్ జనరల్గా నార్మల్ బల్బ్స్ కన్నా హాఫ్ ద అమౌంట్ పవర్ డిమాండ్ తక్కువగా తీసుకుంటాయి ఎల్ఈడి బల్బ్స్. అండ్ ఈ 9 times తీసుకుంటే ఇన్కాండిసెంట్ బల్బ్స్ అంటే పూర్వం మనకి ఎల్లో కలర్ లైటింగ్ వచ్చేవి బల్బ్స్ మన చిన్నప్పుడు. సో అవైతే 9 times ద పవర్ ఆఫ్ ఎల్ఈడీస్ కన్జ్యూమ్. ఎల్ఈడీస్ తీసుకునే పవర్కి 9 times తీసుకుంటాయి అవి. సో ఇక్కడ మనకి చూస్తే ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ అని 2001లో మనకి ఎనాక్ట్ చేశారు. సో 2001 తర్వాత నుంచి మనం తీసుకున్న ప్రతి ఇనిషియేటివ్ కానీ ప్రతి స్కీమ్ కానీ మనకి 15% ఆఫ్ ఎనర్జీ డిమాండ్ అనేది తగ్గించగలిగింది అని చెప్పేసి చెప్తున్నారు 2018 వరకు. అండ్
ప్రస్తుతం ఇంకా రైజ్ అయిపోతుంది. అంటే ఇంక్రీజింగ్ పవర్ డిమాండ్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే సమ్మర్స్ అనేవి వెరీ వెరీ హాట్ అయిపోతున్నాయి. సో ఇట్స్ గెటింగ్ హాటర్. సో కూలింగ్ నీడ్స్ అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఈ రెఫ్రిజిరేటర్స్ అండ్ ఆల్సో ఏసీ, ఎయిర్ కండిషనర్స్ అండ్ ఆల్సో కూలర్స్ కన్జంప్షన్ అనేది పెరిగిపోయింది. సో పవర్ డిమాండ్ కూడా పెరిగిపోతుంది. సో ప్రస్తుతం ఇండియా ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ కన్స్యూమర్ గ్లోబలీ. ఫస్ట్ చైనా ఉంది అండ్ నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి 70% మనకి మన పవర్ డిమాండ్ అనేది కోల్ నుంచే వస్తుంది. సో నవ్ ఇండియా ఈజ్ ఆల్సో ప్లానింగ్ 90 GW కోల్ బేస్డ్ కెపాసిటీని 2032 కల్లా యాడ్ ఆన్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. సో ఓవరాల్గా మనం రెన్యూబుల్ ఎనర్జీ సైడ్ వెళ్తున్నా సరే ఇట్ ఈస్ ఎ స్లో ప్రోగ్రెసింగ్ స్టేట్లో ఉంది మనకి. సో ఇన్స్టెడ్ ఆఫ్ బిల్డింగ్ అప్ దిస్ పవర్ జనరేషన్ కెపాసిటీ మనం ఎఫిషియన్సీ మీద ఫోకస్ చేస్తే మనం ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు అని చెప్పేసి ఈ ఆర్టికల్లో చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే ఈ ఆర్టికల్లో మనకి టు ద బ్రింక్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ, టు ద బ్రింక్ ఇడియమ్ ఆర్ అ ఫ్రేజ్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. టు ద బ్రింక్ అంటే టు ద ఎడ్జ్ ఆఫ్. అండ్ నెక్స్ట్ ఎడిటోరియల్ ఏమొచ్చిందంటే మనకి ఇండియాస్ న్యూ అర్బన్ వరీ రైజింగ్ ఓవర్ న్యూట్రిషన్. సో ఈ హెడ్లైన్తో వచ్చింది. సో దీన్ని సమ్మరీ చూద్దాం సింపుల్గా. ప్రస్తుతం మన ఇండియాలో లాంగ్ స్టాండింగ్ ఇష్యూ అండర్ న్యూట్రిషన్ అండ్ ఆల్సో మనకి ఇక్కడ కొత్తగా ఏంటంటే ఓవర్ న్యూట్రిషన్ కూడా రైజ్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో దానివల్ల మనకి పారాడాక్సికల్ న్యూట్రిషన్ ల్యాండ్స్కేప్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే పారాడాక్స్ అంటే ఓ పక్కన ఇది ఒక ప్రాబ్లం, అదొక ప్రాబ్లం, 2 ప్రాబ్లమ్స్ ఎట్ ఏ టైం వస్తే మనకి పారాడాక్స్ అంటాం. సో 2 అపోజింగ్ ప్రాబ్లమ్స్, ఒక పక్క అండర్ న్యూట్రిషన్, ఒక పక్కన ఓవర్ న్యూట్రిషన్. సో ఇక్కడ చూస్తే ఈ ఆర్టికల్లో ఫస్ట్ మనకి ఇన్సీడియస్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇన్సీడియస్ అంటే స్నీకింగ్, అంటే చొచ్చుకుపోవడం, ఇన్సీడియస్. అండ్ ఇక్కడ మనకి చూస్తే క్రానిక్ స్ట్రెస్ వల్ల, ఎక్సెసివ్ సాల్ట్ ఇంటేక్ వల్ల, స్లీప్ ప్యాటర్న్స్, డిస్రప్టెడ్ స్లీప్ ప్యాటర్న్స్ వల్ల, ప్రొలాంగ్డ్ సెడెంటరీ రొటీన్స్ అంటే మనకి అలా కూర్చొని చేసే పనులు. ఇప్పుడు ఐటీ సెక్టర్లో ఉంది, అలా కుర్చీలో కూర్చొని అలా పనిచేస్తూనే ఉంటుంది, సిస్టమ్ ముందు కూర్చొని, అంటే సెడెంటరీ రొటీన్. అండ్ టెక్నాలజీ సెక్టర్లో ప్రైమరీలీ ఇది. అండ్ ఆల్సో మనకి ఐటీ కంపెనీస్ ఏం చేస్తున్నాయి, ఫ్రీ ఫుడ్ అని చెప్పేసి ఫుల్ ఆఫ్ స్నాక్స్ లోడ్ చేసి పెడతారు, కూర్చొని తింటూ వర్క్ చేయడమే. సో అందులో మనకి న్యూట్రిషనల్ స్టాండర్డ్స్ని కూడా మీట్ అవ్వట్లేదు ఆ స్నాక్స్ అనేవి అని చెప్తున్నారు ఇక్కడ. అండ్ అర్బన్ ఇండియాస్ క్రైసిస్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. సో అండర్ న్యూట్రిషన్ మెనీ రీజన్స్లో మనకి ఒక కన్సర్న్గా ఉంది. బట్ ఫర్ నౌ ఏంటంటే ఓవర్ న్యూట్రిషన్ అర్బన్ ఏరియాస్లో పెరిగిపోతుందని చెప్తున్నారు. ఎస్పెషల్లీ మెట్రోపాలిటన్ ఐటీ కారిడార్స్లో ఎక్కువగా పెరిగిపోతుంది. దీనివల్ల నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. అండ్ ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు, అండ్ ఆల్సో వెజిటబుల్ కన్జంప్షన్ కానీ, ఫ్రూట్ కన్జంప్షన్ కానీ, అండ్ న్యూట్రియంట్ ఇంటేక్ కానీ సరిగ్గా ఉండట్లేదు. అంటే డైవర్సిఫైడ్ ఫుడ్ ఇంటేక్ అనేది ఉండట్లేదు. అండ్ దీని విధంగా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. 8 కిలోమీటర్ హెల్త్ వాక్ అండ్ ఆల్సో ఈట్ రైట్ ఛాలెంజ్, FSSAI ఇదే చేస్తుంది, ఈట్ రైట్ ఛాలెంజ్. సో ఇదేంటంటే బిహేవియరల్ చేంజ్ అండ్ ఆల్సో న్యూట్రిషనల్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఇటువంటి సమ్ ఇనిషియేటివ్స్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ ఈ రీసెంట్లీ ఈ క్లౌడ్ కిచెన్స్ అనేవి అండ్ ఆల్సో ఫాస్ట్ ఫుడ్ అవుట్లెట్స్ అనేవి ఫార్మిడబుల్ ఆబ్స్టాకిల్గా తయారయ్యాయి. అంటే అవి ర్యాపిడ్గా పెరిగిపోతున్నాయి. ప్రతి వీధిలోని, ప్రతి ఊర్లో కూడా ఈ ఫాస్ట్ ఫుడ్ అవుట్లెట్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో మనం ఏం చేయాలంటే ఫోకస్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మార్కెటింగ్ అని చెప్పి ఇచ్చారు ఇక్కడ మనకి. వీ షుడ్ ఫోకస్ ఆన్ న్యూట్రిషన్ అవేర్నెస్, కన్స్యూమర్ లెవెల్, ఎవరైతే కన్స్యూమర్స్ ఉన్నారో వాళ్ళలో న్యూట్రిషనల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి మనం. అండ్ ఆల్సో దీనికి రెస్పాన్సిబిలిటీ మెయిన్లీ రెగ్యులేటర్స్ తీసుకోవాలి, ప్రొడ్యూసర్స్ తీసుకోవాలి, అండ్ ఆల్సో పాలసీ మేకర్స్ కూడా తీసుకోవాలని చెప్తున్నారు. ప్రస్తుతం మనకి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ప్యాకేజ్డ్ ఫుడ్స్ బాగా ఎక్కువైపోయాయి మార్కెట్లో. సో ఆల్రెడీ మనం చూసాం కదా ఈట్ రైట్ ఛాలెంజ్ అండ్ ఆల్సో ఈట్ రైట్ ఇండియా మూవ్మెంట్. ఇది FSSAI ప్రమోట్ చేస్తుంది. ఎందుకంటే సేఫ్, హెల్తీ అండ్ సస్టైనబుల్ ఫుడ్ని ప్రమోట్ చేయడం కోసం ఈట్ రైట్ ఇండియా మూవ్మెంట్ అనేది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మనకి స్టార్ట్ చేసింది ఈట్ రైట్ ఇండియా మూవ్మెంట్. సో ఇందులో భాగంగా ఏంటంటే ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద హై ఫ్యాట్, హై సాల్ట్ అండ్ షుగర్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద లేబులింగ్ కరెక్ట్గా ఉండాలి. సో దట్ ఇన్ఫార్మ్డ్ చాయిసెస్ ఉంటుంది కన్స్యూమర్స్కి అని చెప్పేసి స్టార్ట్ చేసింది. అండ్ సౌదీ అరేబియన్ మోడల్ ఏంటంటే ఇక్కడ మనకి ఎక్కువగా ఈ బ్యావరేజెస్ ఏదైతే ఉన్నాయో, అంటే డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద 100% ట్యాక్స్ విధించింది. అండ్ ఆల్సో షుగర్, స్వీట్ అండ్ బ్యావరేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద 50% ఎక్సైజ్ ట్యాక్స్. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ మీద కూడా సోడియం లిమిట్స్ అనేవి పెట్టింది. సో అలా మనం ఎందుకు చేయకూడదు? మనం కూడా చేస్తే, ఆ మోడల్ మనం కూడా చేస్తే మనం
సమ్ ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు కదా అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ మనకి స్ట్రాటజీ ఏంటంటే ఇంటిగ్రేటింగ్ హెల్త్, రెగ్యులేటరీ ఓవర్సైట్, ఇండస్ట్రియల్ కాంప్లైన్స్ అండ్ సివిక్ ఎంగేజ్మెంట్. ఇప్పుడు ఆల్ స్టేక్ హోల్డర్స్ వచ్చి దీని మీద యాక్ట్ చేయాలని చెప్తున్నారు. అండ్ ఫ్లెక్సిబుల్ ఐటీ కంపెనీస్ రీసెంట్లీ మనకి ఫ్లెక్సిబుల్ అండ్ ఎక్స్టెండెడ్ వర్క్ అవర్స్ కూడా చేయడంతో ఏంటంటే లేట్ నైట్ ఈటరీస్ ఎక్కువ పెరిగిపోయాయి. అంటే నైట్ షిఫ్ట్లు ఎక్కువ మంది చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఈ సిటీస్ చూసామంటే మనకి లేట్ నైట్ జాబ్స్ అండ్ యూఎస్ బేస్డ్ కంపెనీస్కి లేట్ నైట్ జాబ్స్ ఎక్కువ చేస్తున్నారు. సో లేట్ నైట్ షిఫ్ట్స్ వల్ల లేట్ నైట్ ఈటరీస్ పెరిగిపోయాయి. అండ్ క్లౌడ్ కిచెన్స్, ఫుడ్ డెలివరీ సర్వీసెస్ నైట్ టైం ఎక్కువగా జరుగుతుంటాయి ఈ సిటీస్లో. అండ్ నైట్ లైఫ్ కల్చర్ కూడా చాలా ఎక్స్పాండ్ అయిపోయింది. సో వెస్టర్నైజ్ అయిపోయింది కాబట్టి సో దానివల్ల ఈ లైఫ్ స్టైల్ డిసిషన్స్ చేంజెస్ అనేవి చాలా మారిపోయాయి. సో దట్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి చాలా పెరిగిపోయాయని చెప్తున్నారు. సో దీనికి మనం రెగ్యులేటరీ రిఫార్మ్స్ తీసుకురావాలి. అండ్ ఆల్సో ట్యాక్సెస్ కూడా ఇంపోజ్ చేయొచ్చు ఈ హై షుగరీ ఫుడ్స్ మీద. సో వై నాట్ వి షుడ్ డూ ఇట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఓవరాల్గా దీని సమ్మరీ అది. అండ్ నెక్స్ట్ మనకు ఒపీనియన్ పేజ్లో చూస్తే ఇట్ ఈస్ అ టైమ్ టు స్టాప్ రిచువలిస్టిక్ హంటింగ్. ఇది సింపుల్గా చూద్దాం. ఈ ఆర్టికల్ ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ఉన్న ఫారెస్ట్లో అక్కడ ఉన్న కొన్ని కమ్యూనిటీస్ ఏంటంటే షికరీ ఉత్సవ్ అని చెప్పేసి ఒక రీజనల్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ప్రతి ఇయర్. ఇది ఏంటంటే హంటింగ్ ట్రెడిషన్, అంటే రిచువలిస్టిక్ హంటింగ్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది పాస్ డౌన్ ఫ్రమ్ జనరేషన్స్ వచ్చింది. ఇది మనకి కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉంది దీనికి అని చెప్పేసి దాన్ని అడ్డుకోవడం చాలా కష్టమైపోతుంది. సో దాన్ని అడ్డుకోకపోతే ఏంటంటే ఇది ఎస్పెషల్లీ మనకి డ్రై సీజన్ అంటే మార్చ్ టు మే టైంలో జరుగుతూ ఉంటుంది. ఇది డ్రై సీజన్లో జరగడం వల్ల ఇక్కడ ఏంటంటే అదొక పీక్ సీజన్, అంటే ఫారెస్ట్ ఫైర్స్ కూడా పీక్ సీజన్. ఎందుకంటే సమ్మర్స్ కాబట్టి పీక్ సీజన్. వీళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి, వెస్ట్ బెంగాల్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి అండ్ ఆల్సో జార్ఖండ్, ఒడిషా, బీహార్ నుంచి కూడా ప్రజలు వచ్చి ఆ ఫారెస్ట్లో వెళ్ళి హంటింగ్ చేస్తూ ఉంటారు. వీటిని వైల్డ్ బోర్స్ అండ్ ఆల్సో వైల్డ్ హెయిర్స్ అంటే కుందేళ్ళని అండ్ ఆల్సో అడవి కుందేళ్ళని, అడవి పందుల్ని, అంటే వైల్డ్ బోర్స్ అంటే అడవి పందులు, ఇలాంటి వాటిని హంట్ చేస్తూ ఉంటారు. సో దాన్ని అడ్డుకోవడానికి అండర్ రిసోర్స్డ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది ఉంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు వారి సరిగ్గా. సో వాళ్ళు అంత మొత్తంలో జనాన్ని వీళ్ళు అడ్డుకోలేరు. సో మనం ఏం చేయాలంటే దీని విధంగా చేంజ్ తీసుకురావాలంటే అవేర్నెస్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేయాలి, లా ఎన్ఫోర్స్మెంట్ స్ట్రిక్ట్గా ఉండాలి, అండ్ ఆల్సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంథన్ చేయాలి. సో అండ్ అలాగే కమ్యూనిటీస్ని ఎడ్యుకేట్ చేయడం, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అంటే సస్టైనబుల్గా లివ్ చేస్తే ఫారెస్ట్తో కలిపి మనం సస్టైనబుల్గా ఉంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయో వాళ్ళకి మనం తెలియజేయడం, ఇట్లాంటి రూట్ తీసుకోవాలి మనం దీని నుంచి బయటపడాలంటే ఇష్యూ నుంచి అని చెప్పేసి. అండ్ అలాగే డైలాగ్ ఎడ్యుకేషన్ అంటే యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది ఆర్ అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి రకౌంటర్స్, దీని మీనింగ్ ఇంపార్టెంట్. రకౌంటర్స్ అంటే మనకి ది అదర్ నేమ్ ఫర్ స్టోరీ టెల్లర్స్ని మనం రకౌంటర్స్ అంటాం. అండ్ ఇక్కడ అపాయింట్మెంట్స్లో ఇంపార్టెంట్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఎస్పెషల్లీ మనకి డిఆర్డిఓ చీఫ్ గెట్స్ సెకండ్ 1 year ఎక్స్టెన్షన్. అంటే అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ మనకి మళ్ళీ 1 year పాటు ఎక్స్టెండ్ చేసింది. డిఆర్డిఓ చీఫ్ అయిన సమీర్ వి కామత్ టెన్యూర్ని 1 year పాటు ఎక్స్టెండ్ చేసింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి యూనియన్ గవర్నమెంట్ ఇన్వైట్స్ సజెషన్స్ ఆన్ డ్రాఫ్ట్ రిజిస్ట్రేషన్ బిల్. సో యూనియన్ గవర్నమెంట్ సజెషన్స్ కోరుతుంది. డ్రాఫ్ట్ రిజిస్ట్రేషన్ బిల్ అనేది ప్రవేశపెట్టింది. ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908లో ఉండేది. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 అది 117 year old లా. ఇప్పుడు మళ్ళీ మనకి కొత్తది డ్రాఫ్ట్ రిజిస్ట్రేషన్ బిల్ అని చెప్పేసి ఇంట్రొడ్యూస్ చేశారు. సో దాని మీద ఏమైనా సజెషన్స్ పబ్లిక్ నుంచి అడుగుతుంది. సో ఇది 1908లో డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కిందకి 2006లో ట్రాన్స్ఫర్ అయింది ఈ డిపార్ట్మెంట్ అనేది, రిజిస్ట్రేషన్ యాక్ట్ అనేది. సో ప్రస్తుతం ఇది 1908లో ఉన్న ఓల్డ్ లా ఇప్పుడు మళ్ళీ 2025లో రీడ్రా చేస్తున్నారు ఈ యాక్ట్ని. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో చూస్తే మనకి డిసీవ్డ్ మీనింగ్ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో స్పెల్లింగ్ కూడా ఇంపార్టెంట్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్కి. డిసీవ్డ్ అంటే మోసం చేయడం. అండ్ ఇక్కడ పాస్టరిటీ మీనింగ్ ఇంపార్టెంట్. అప్కమింగ్ జనరేషన్స్ని మనం పాస్టరిటీ అంటాం. సక్సెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం పాస్టరిటీ అని డిఫైన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఎస్సీ కొలీజియం రికమెండ్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ 21 హైకోర్టు జడ్జెస్. సో సుప్రీంకోర్టు కొలీజియం 21 హైకోర్టు జడ్జెస్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద లార్జెస్ట్ ప్రపోజ్డ్ షఫిల్ రీసెంట్ టైమ్స్లో, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ షఫిల్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో వీళ్ళందరి పేర్లు ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మనం చూడాల్సింది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే బిఆర్ గవాయ్. ఈయన మనకి 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఫార్మర్ సిజేఐ కెహర్, యాక్టర్ అనంత్ నాగ్ అమాంగ్ దోస్ గివెన్ పద్మ అవార్డ్స్ అని చెప్పేసి హెడ్లైన్ ఇచ్చారు కదా ఇక్కడ. సో రీసెంట్లీ మనకి ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ గారు పద్మ అవార్డ్స్ని ప్రదానం చేశారు న్యూఢిల్లీలో.
సో కొంతమంది ఇందులో ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ చూద్దాం. చాలామందికి ఇచ్చారు. అందులో మనకి టోటలీ 139 పర్సన్స్కి పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేస్తే మొన్న రీసెంట్లీ ఫ్యూ డేస్ అండ్ ఏప్రిల్ 28న 71 పర్సన్స్కి పద్మ అవార్డ్స్ని ఇచ్చారు. ఇప్పుడు మనకి 68 పర్సనల్కి ఇప్పుడు రీసెంట్లీ సెకండ్ టైమ్ మళ్ళీ సెకండ్ ఫేజ్లో వాళ్ళకి అవార్డ్స్ అనేవి ఇచ్చారు. సో అందులో మనకి ఎవరున్నారంటే ఇంపార్టెంట్ ఎమినెంట్ పర్సనాలిటీస్ చూద్దాం. అందరి పేర్లు ఇంపార్టెంట్ కాదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఎవరో చూద్దాం. మనకి ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఏంటంటే పద్మ విభూషణ్. ఇది మనకి ఫార్మర్ చీఫ్ జస్టిస్ జేఎస్ కెహర్ అని చెప్పేసి ఉంటారు. జస్టిస్ కెహర్ రిటైర్డ్ ఈయన. సో ఈయనకి ఇచ్చారు. అండ్ మనకి లేట్ శారదా సిన్హా, లెజెండరీ ఫోక్ సింగర్ అండ్ ఆల్సో కుముదిని రజనీకాంత్ లకియా, ఈవిడ కథక్ డాన్సర్. వీళ్ళిద్దరికీ కూడా పోస్ట్మస్లీ పద్మవిభూషణ్ ఇచ్చారు. వీళ్ళిద్దరూ డాన్సర్స్ అండ్ సింగర్. సో వీళ్ళు ఇంపార్టెంట్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతారు డాన్సర్స్ అండ్ సింగర్స్ని. అండ్ ఆల్సో మనకి థర్డ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు పద్మభూషణ్. సో ఇది మనకి 9 పర్సనాలిటీస్ ఇచ్చారు. అందులో మనకి మేజర్ పర్సనాలిటీస్ ఎవరంటే డాన్సర్ అండ్ యాక్టర్ శోభన చంద్రకుమార్కి ఇచ్చారు. అండ్ ఆల్సో సత్రియ డాన్స్ ఎక్స్పోనెంట్ అండ్ జతిన్ గోస్వామికి కూడా ఇచ్చారు. అండ్ ఆల్సో యాక్టర్ అనంత్ నాగ్. సో అండ్ ఆల్సో పోస్ట్మస్లీ ఎకానమిస్ట్ బిబేక్ డబ్రాయ్కి ఇచ్చారు. సో వీళ్ళు కొంచెం ఎమినెంట్ పర్సనాలిటీస్. మిగతా వాళ్ళ పేర్లు అంత ఇంపార్టెంట్ కాదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇక్కడ చూస్తే మనకి సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్. సో కాంచన్జంగా ఉంది కదా, మౌంట్ కాంచన్జంగా, ఇది మనకి వరల్డ్స్ థర్డ్ హైయెస్ట్ పీక్ అండ్ ఆల్సో ఇండియాస్ హైయెస్ట్ పీక్ కాంచన్జంగా. అండ్ ఇక్కడ చూస్తే మనకి సెంటర్ రీస్టోర్స్ రోడ్ టెప్ స్కీమ్ ఫర్ ఎక్స్పోర్టర్స్. రోడ్ టెప్ అంటే అదొక స్కీమ్, రిమిషన్ ఆఫ్ డ్యూటీస్ ఆన్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్టెడ్ ప్రోడక్ట్స్. ఇప్పుడు మనకి ఎక్స్పోర్టర్స్కి కొన్ని రీఎంబర్స్ చేస్తారు. సమ్ టైప్ ఆఫ్ డ్యూటీస్ కానీ ట్యాక్సెస్ కానీ ఏవైతే లెవీస్ ఉన్నాయో వాటిని రీఎంబర్స్ చేస్తారు. ఆ స్కీమ్ మనకి ఇనిషియేటెడ్ 2021లో ఇనిషియేట్ చేశారు. దాన్ని ఇప్పుడు మనం ఎక్స్టెండ్ చేశారు. మళ్ళీ February 5 వరకు ఉండేది, ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేశారు. సో ఈ రోడ్ టెప్ స్కీమ్ అనేది రీఎంబర్స్మెంట్ ఫర్ సమ్ ఆఫ్ ద ట్యాక్సెస్ లెవీడ్ ఆన్ ఎక్స్పోర్టర్స్. అండ్ ఇక్కడ చూస్తే మనకి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ అండ్ ఇరానియన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్. అండ్ స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్లో మనకి బ్యాడ్మింటన్ రిలేటెడ్ పివి సింధు అండ్ హెచ్ఎస్ ప్రణాయ్. మనకి అగైన్ ఇక్కడ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఇది మనకి ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ మనకి సౌత్ కొరియాలో జరుగుతున్నాయి అట్ ప్రెజెంట్. ఇందులో మనకి ఇండియాస్ ఫస్ట్ గోల్డ్ 10,000 మీటర్స్ రేస్లో గుల్వీర్ సింగ్ సంపాదించారు. సో గుల్వీర్ సింగ్ రిలేటెడ్ టు అథ్లెటిక్స్. సో ఈరోజు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకి డౌట్స్ చూస్తే ప్రీవియస్ వీడియోలో కమెంట్ చేశారు, లెందీ ఆర్టికల్స్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా అని చెప్పేసి చేశారు. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లెందీ ఆర్టికల్స్ ఏవైతే ఇంపార్టెంటో, ఎగ్జామ్కి ఇంపార్టెంటో అవి డెఫినెట్లీ కవర్ చేస్తున్నాను నేను. అండ్ ఈరోజు ఎడిటోరియల్ పేజ్ చూస్తే మనకి 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చాయి. సో వాటిని కవర్ చేసాం. అంటే ఓవర్ న్యూట్రిషన్, అండర్ న్యూట్రిషన్ పారాడాక్స్ అని చెప్పేసి ఒక ఎడిటోరియల్ వచ్చింది, దాన్ని కవర్ చేశాను. అండ్ ఆల్సో నెక్స్ట్ మనకి ఎనర్జీ ఎఫిషియన్సీ గురించి ఉజాలా స్కీమ్ రిలేటెడ్ చిన్న ఆర్టికల్ వచ్చింది ఎడిటోరియల్ పేజ్లో, దాన్ని కూడా కవర్ చేశాను. అండ్ ఆల్సో మనకి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఎంతవరకు ఇంపార్టెంటో, ఎగ్జామ్లో మనకి ఎంతవరకు అడుగుతారో అంతవరకు డెఫినెట్లీ చెప్తున్నాను. అండ్ మనకి ఇది అంటే చాలామంది హిందూ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే స్లో అండ్ స్టడీ 2-3 ఆర్టికల్స్ తీసుకుంటారు, ఎడిటోరియల్ పేజ్లోనే తీసుకుంటారు. 2-3 ఆర్టికల్స్ తీసుకొని ఒక 1 అవర్ పాటు చెప్తారు. సో ఇట్స్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ అ వేస్టేజ్ ఆఫ్ టైం. సో నార్మలీ ప్రో రీడర్ అయితే 1 అవర్లో చదవగలడు హిందూ న్యూస్ పేపర్. ఇన్ కేస్ ఒక కొత్త పర్సన్ ఇప్పుడే స్టార్ట్ చేశారు న్యూస్ పేపర్ అంటే మినిమం 2 అవర్స్ పడుతుంది. ఎందుకంటే అంత కాంటెంట్ ఉంటుంది అండ్ ఆల్సో మీనింగ్స్ తెలియాలి, కొత్త వొకాబులరీ ఉంటుంది. సో దాన్ని సింప్లిఫై చేసి ఇప్పుడు ఎస్ఎస్సీ ఎగ్జామ్స్కి ఎడిటోరియల్స్ అంది ఇన్డెప్త్ చదవాల్సిన అవసరం లేదు. బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి కానీ అవసరం లేదు. సో ఏదైనా ఒక ఆర్టికల్ చదివితే సరిపోతుంది వాళ్ళు రోజుకి, ఎందుకంటే కాంప్రహెన్షన్లో హెల్ప్ అవుతుంది కాబట్టి. సో కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ తెలుసుకోవాలంటే మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే మినిమం 1 ఇయర్ పాటు ఆ పేపర్ని మనం డైలీ ఫాలో అయితే మనకి తెలుస్తుంది ఎగ్జామ్లో ఏది ఇంపార్టెంట్, ఏ ఆర్టికల్ మనం వదిలేయాలి, ఏ ఆర్టికల్ చదవాలనేది అప్పుడు తెలుస్తుంది. సో అది మనం లెందీ ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో మనం ప్రత్యేకంగా చేయాల్సింది ఏం లేదు. అండ్ ఆల్సో ఫుల్ లెంత్ పేపర్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ప్రతిదీ.
ఎవ్రీ ఆర్టికల్ మిస్ చేయకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అయితే మాత్రమే చెప్తున్నాను నేను. అండ్ కావాలంటే వన్ అవర్ పాటు ఈ వీడియో చేయొచ్చు, లెంత్ మనకి కూడా వాచ్ అవర్స్ వస్తాయి, కానీ అది మెయిన్ మోటో కాదు. సింప్లిఫై చేయాలి ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది, సింప్లిఫై చేయడం, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అది మనం ప్రజెంట్ చేయడం అనేది మెయిన్ మోటో ఇక్కడ మనకి చెప్పడం. సో యాజ్ యూజువల్ న్యూస్ పేపర్ అనేది కంప్లీట్లీ కవర్ చేస్తున్నాం మనం. అండ్ ఆర్టికల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ అయితే డెఫినెట్లీ నేను చెప్తున్నాను. అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా కొంచెం కవర్ చేస్తున్నాను. మరీ ఇన్డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ ఎగ్జామ్స్కి. సో ఇన్ కేస్ అవసరం అయితే నేను డెఫినెట్లీ దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా చెప్తున్నాను. అండ్ ఆల్సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్ ఇన్ ద అప్కమింగ్ నెక్స్ట్ వీడియో. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.